వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రీక్యాచ్. మీరు గాని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 'ఇడ్లీ కొట్టు' మూవీ యొక్క ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో, దాని యొక్క రియాక్షన్ చూద్దాం. అలాగే దానికంటే ముందుగా స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ధనుష్ చేసే సినిమాలు విచిత్రంగా ఉంటాయన్నమాట. సో, ఎలాంటి కథకు అయినా సరిపోయేలా తన ఇమేజ్‌ని సెట్ చేస్తాయి. అటు కమర్షియల్ సినిమా అయినా సరే, ఇటు ఎమోషనల్ సెన్సిటివ్ సినిమా అయినా సరే, ధనుష్ తనను తాను మార్చుకునే విధానం ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ ద మూవీ వాచ్. స్పీడ్ చూసారా నాన్న? ఎలాగైనా కొనేద్దాం నాన్న. గంటలు గంటలు కూర్చొని రుబ్బాల్సిన అవసరం లేదుగా. ఓకే, ఇడ్లీ ఒబ్బే రోల్ గురించి మిషన్లతో అన్ని టేస్ట్ చాలా వస్తుంది. కానీ రుచి అనేది మాత్రం మనసు పెడితేనే వస్తుంది. జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు, ఓకే, కోటీశ్వరుడుగా కనిపిస్తున్నాడు. వ్యాపారంలో దొరకని తృప్తి వ్యాపకంలో దొరుకుతుంది. వ్యాపారంలో ఉంటుంది, వ్యాపకంలో దొరుకుతుంది. మన కంపెనీలో చేరిన తర్వాత 50% ప్రాఫిట్ ఓకే, చెఫ్ గా కానీ చెఫ్ మేనేజర్ గానీ ఏదైనా కంపెనీ ఫుడ్ సంబంధించిన దానిలో ఇతను జాయిన్ అవుతాడేమో. సో, జాయిన్ అయిన తర్వాత వారసత్వాన్ని నాకు తెలిసి కొన్ని కారణాల వల్ల అతను వదిలేసేసి అతను ఇంటి దగ్గరకు వచ్చేస్తాడేమో. ధనుష్ యాక్టింగ్ చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క సినిమా అసలు మంచి యాక్టర్. చాలా రోజులుగా అడుగుదాం అనుకుంటున్నాను. నిత్య మీనన్ కూడా ఉంది సినిమాలో. ఓకే, నిత్య మీనన్ కూడా ఉన్నా. వీళ్ళు మరి హీరోయిన్ ఏనా? ఇంకా ఇద్దరు హీరోయిన్ ఉన్నారు. సో 2 పీపుల్స్. ఓకే, సామ్రాజ్యాన్ని స్థాపించాను. నువ్వు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు. ఓ ఇతను వచ్చేసి సత్యరాజ్ కొడుకు, ఇతను వచ్చేసి ఆయన కొడుకు అనమాట. ఏదో పెద్ద మిషలిన్ స్టార్ రెస్టారెంట్ లో బిల్డప్ ఇచ్చావు. ఈ పూరి గుడిసెక ఓపెన్ తెప్పిస్తున్నాడు. మ్యూజిక్ కూడా బాగుంది. గుండెకాయ ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఆ ఇడ్లీ కొట్టుంటే మా ఊరోళ్ళకి సెంటిమెంట్ సార్. మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు మూవీలో. వాటిని నాశనం చేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. బాగుంది. కెమెరా కమ్మిడికి పలికిన మ్యాన్ గా కూడా బాగా వర్కౌట్ చేశారు. మంచిగా స్క్రీన్ ప్లే బాగుంది. సత్యరాజ్ కూడా బాగున్నారు. ఏమండి, ఇట్టి కొట్టేశారు. ఇడ్లీ వేయడం అంటే అంత ఇష్టమా? ఓ ముగ్గురు రేహింది. ఇష్టమా? ఇడ్లీ వేయడానికి కొట్టాననిపిస్తుంది. బాగుంది. సో డైరెక్షన్ వచ్చేసి మన ధనుష్ గారే, అలాగే హీరో ధనుష్ గారే చాలా సింపుల్ గా వచ్చేస్తున్నారు అనమాట. సో చూద్దాం మూవీ అనేది ఎంత వరకు వెళ్తుంది అనేది. ఓకేనా? సో మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.